కృష్ణా తీరంలో ఓవైపు ఎన్టీఆర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం, ఈ రెండింటి మధ్య ప్రధాన పరిపాలనా నగరం. 500 అడుగులకు పైగా ఎత్తైన స్తూపం నుంచి చూస్తే అమరావతి అందాలు వీక్షించేలా ఏర్పాట్లు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి సర్కారు రూపొందిస్తున్న ప్రణాళిక ఇది. ప్రభుత్వ శాఖాధిపతులు అందరూ ఒకే ప్రాంగణంలో విధులు నిర్వర్తించేలా నూతన నగరం సిద్ధమవుతోంది. 25,000 మంది ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా 40 లక్షల చదరపు అడుగుల్లో పరిపాలనా భవనం ఏర్పాటు కానుంది. అనతి కాలంలో నిర్మించిన తాత్కాలిక భవనాలతో పోల్చితే శాశ్వత భవనాలు ఎన్నో రెట్లు అధికం. ఇవన్నీ మరో 2 ఏళ్లలోనే అందుబాటులోకి తీసుకొస్తామంటున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేపట్టిన గత 3 ఏళ్ల నుంచి ప్రతి విజయదశమికి ప్రభుత్వం ఏదో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడుతూ వస్తుంది. అలాగే ఈ విజయదశమికి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ విజయదశమికి ప్రభుత్వం ఏదైతే అమరావతికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా శాశ్వత ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణం చేపట్టాలనుకుంటుంది, దీని కాన్సెప్ట్ అది ఎలా ఉండబోతుంది ఏంటి? ముఖ్యమంత్రి గారు అమరావతిని సింబల్ ఆఫ్ ప్రైడ్గా ఉండాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ 1350 ఎకరాలకు అప్రూవల్ ఇచ్చారు. అందులో 900 ఎకరాలు అసెంబ్లీ, సెక్రటరియట్, దానికి సంబంధించిన భవనాలు, 450 ఎకరాలు హైకోర్టు, దానికి సంబంధించిన దానికి గాను ఫైనల్గా దాన్ని అప్రూవ్ చేశారు. మనం కట్టే అసెంబ్లీ కోహినూర్ డైమండ్ లాగా ఉండాలి అని కోహినూర్ డైమండ్ మోడల్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుకు వచ్చి గోపురం మోడల్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు. కృష్ణానది పక్కన ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టేదట్టుగాను, దాని పక్కనున్న 125 ఎకరాల్లో ఒక పక్క సీఎం గారి బంగళా, ఒక పక్క గవర్నర్ బంగళా వచ్చేటట్టుగా, అందులో సెంటర్లో సిటీ స్క్వేర్ వచ్చి సిటీ స్క్వేర్ చుట్టూ మళ్ళా ఒక హై రైజ్ బిల్డింగ్స్, అది కూడా మిక్స్డ్ యూజ్ వచ్చేటట్టుగా, అంటే వైబ్రెంట్గా ఉండాలని. ఆ తర్వాత 250 ఎకరాలు తీసుకుంటే సెంటర్లో పార్కు, వాటర్ కోర్సు, అటుపక్క ఇటుపక్క మిక్స్డ్ యూజ్, అంటే అటు రెసిడెన్షియల్, కమర్షియల్ ఉంటాయి. తర్వాత 250 ఎకరాల్లో ఇటు ఐఏఎస్ ఆఫీసర్లు, వివిధ ఆఫీసర్ల యొక్క బిల్డింగ్స్, అందులో కూడా వాటర్ కోర్సుని యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు. నెక్స్ట్ 250 ఎకరాలు తీసుకుంటే సెంటర్లో అసెంబ్లీ, ఒక పక్క సెక్రటరియట్, హెచ్ఓడి బిల్డింగ్స్, మరొక పక్క మ్యూజియము, డిఫరెంట్ ఆడిటోరియం లాంటి బిల్డింగులు. ఆ తర్వాత 250 ఎకరాలు తీసుకుంటే అందులో హైకోర్టు పక్కనే దానికి సంబంధించిన అనేక భవనాలు, హైకోర్టుకు ఎదురుగా జడ్జెస్ యొక్క బంగళాలు. దీంట్లో కూడా కొంత మిక్స్డ్ యూజ్, సిటీ వైబ్రెంట్గా ఉండాలంటే ప్రతి దగ్గర మిక్స్డ్ యూజ్ ఉండాలని పెట్టడం జరిగింది. ఆ తర్వాత 250 ఎకరాల్లో శాఖమూరు పార్కు, అక్కడ ఒక రిజర్వాయర్, పెద్ద రిజర్వాయరు, అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ. ఈ రెండింటికి మధ్యలో ఒక ఐకానిక్ టవర్ వస్తుంది. అది సుమారుగా 500 అడుగులు ఎత్తుంటుంది. ఆ యొక్క టవర్ పైకి చూస్తే సిటీ మొత్తం 217 చదరపు కిలోమీటర్లు అప్పుడేటట్టుగా ఈ మాస్టర్ ప్లాన్ని ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేయడం జరిగింది. సచివాలయం అనేది ఎలా ఉండబోతుంది, దానికి ఎట్లా నిర్ణయించారు? సచివాలయం అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్గా ఉండాలని, దానికి 10 ఫ్లోర్స్ ఉండేటట్టుగా నిర్ణయించారు. అయితే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ని వాటిలన్నింటినీ కూడా వీళ్ళు సెప్టెంబర్ 15వ తేదీ తీసుకొస్తా ఉన్నారు. సెక్రటరియట్ ఇక్కడ తుళ్ళూరులో ఉంది, హెచ్ఓడి ఆఫీస్ కొన్ని గుంటూరులో ఉన్నాయి, కొన్ని విజయవాడలో ఉన్నాయి. ప్రజలు వాళ్ళకి ఏదైనా పని ఉంటే హెచ్ఓడి ఆఫీస్ కావాలంటే అక్కడికి పోవాలి, సెక్రటరీస్తో పని ఉంటే ఇక్కడికి రావాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్కన్వీనియంట్. అలా కన్వీనియంట్ ఉండకూడదు, పరిపాలన సులభతరంగా ఉండాలా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అందుకని మినిస్టర్ స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్, హెచ్ఓడి స్టాఫ్ ఒకే ఫ్లోర్లో ఉండాలని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మన అమరావతిలో ఉన్న ఈ తాత్కాలిక సచివాలయం కనుక చూసుకుంటే మొత్తం 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడం జరిగింది. కాస్త ఇరుగ్గా ఉంది, సరైన విలాసంగా లేవు, చాంబర్లు కానీ అవి కానీ విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. అంటే ఈ శాశ్వత భవనాలు కాబట్టి వాటి పట్ల మీ ఆలోచన అది ఎలా ఉంది? ఇప్పుడు మన అసెంబ్లీ తీసుకుంటే 1 లక్ష చదరపు అడుగులు, కానీ కట్టబోయేది 4.5 లక్షల చదరపు అడుగులు వస్తుంది. అంటే ఇప్పుడు కట్టిన దానికి 4.5 టైమ్స్ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఎవ్రీథింగ్ మినిస్టర్స్కి కావచ్చు, లేదంటే ఆఫీసర్స్కి కావచ్చు, వెరీ స్పేషియస్కి వచ్చేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా డిజైన్ చేయడం జరిగింది. సెక్రటరియట్ కూడా 40 లక్షల చదరపడుగులతో కడుతున్నాం. మనకున్న ఎంప్లాయీస్ 25,000 మందిని ఇచ్చారు. 150 చదరపడుగులు ఒక్కొక్కరికి వస్తుంది. కట్టబోయే దాంట్లో అన్ని ఫెసిలిటీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది టెంపరీ కట్టింది కూడా దీనికోసం డిజైన్ చేయాల. ఫ్యూచర్లో ఇది మల్టీపర్పస్కి పేరేటట్టుగా ఏ డైరెక్షన్లో చూసినా 33 ఫీట్లో ఉండేటట్టుగా కాలమ్స్ వేసాం. అందువల్ల కట్టబోయేది చాలా వెల్ ప్లాన్డ్గా, చాలా స్పేషియస్గా కట్టడం జరుగుతుంది. ఈ భవనాలను ఎప్పటిలాగా పూర్తి చేయాలనుకుంటున్నారు, అలాగే దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఎలా చేయబోతున్నారు?
ఆగస్టు 15కి అసెంబ్లీ యొక్క కాన్సెప్ట్ ప్లాన్ని ఫైనల్గా వాళ్ళు ఇస్తామన్నారు. సెప్టెంబర్ 30కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైకోర్టు ఆగస్టు 30కి దానికి కాన్సెప్ట్ ప్లాన్ ఇస్తామన్నారు. ఎస్టిమేషన్స్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ తీసుకుంటే అక్టోబర్ 15కి అయ్యేటట్టుగా. అదేవిధంగా సెక్రటరియట్, హెచ్ఓడి బిల్డింగ్స్ తీసుకుంటే సెప్టెంబర్ 15కి యాక్చువల్గా వాళ్ళు ఇస్తామన్నారు. అది కూడా అక్టోబర్ ఎండింగ్కి దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఫైనలైజ్ చేయడం జరిగింది. నిధులు ఆల్రెడీ కేంద్రం కొంత 2,500 కోట్ల వరకు ఇస్తామన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్లాన్లు, డిజైన్లు పూర్తయితే ప్రైమ్ మినిస్టర్ గారికి చూపించి వారి యొక్క అప్రూవల్ కూడా తీసుకొని నిధులు కూడా కొంత అడగటం జరుగుతుంది. ఇది రాజధాని అమరావతిలో శాశ్వతంగా నిర్మించే ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి సవివరణ ప్రణాళిక. కెమెరామన్ కె నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.